ప్రాంక్ కాల్ చేయడానికి టైం వచ్చేసింది. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ చేయమని చెప్పేసి. వాళ్ళ నుంచి మనం ఎవరిని ప్రాంక్ చేస్తున్నాము అంటే మంజునాథ్ కి కాల్ చేస్తున్నాం. అనిల్ కాల్ చేయమన్నాడు. సో మంజునాథ్ కి కాల్ చేసి శ్రీ మంజునాథ. హలో హలో హలో, ఇస్ దిస్ మంజునాథ్? హలో మంజునాథ్ గారు, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంటీపీ కన్సల్టెన్సీ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంటీపీ కన్సల్టెన్సీ అండి. I can't understand what you're saying. మేము ఎంటీపీ సొల్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మా దగ్గర జాబ్స్ ఉన్నాయి సార్. మీరు జాబ్ సర్చ్ లో ఉన్నారా? మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో నాకు కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు ఒక మంచి ఉద్యోగం చూసి పెడతాను సార్. హలో మంజునాథ్ గారు, చెప్పండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో నేను మీకు అలాంటి జాబ్ వెతికి పెడతాను. మాది కన్సల్టెన్సీ అంటున్నాను. సో కన్స్ట్రక్షన్ లో కావాలి. కన్సెషన్ లో కావాలా? మీరు జాబ్ ప్రొఫైల్ చెప్పండి సార్. మీరు డిప్లొమా చేశారు కదా? అదే మేడం, నాది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ కంప్లీట్ అయింది. సో కన్స్ట్రక్షన్స్ లో మీరు కన్స్ట్రక్షన్ లో జాబ్ ఉంటే ఇప్పండి. ఓకే, సో కన్స్ట్రక్షన్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే కింద లెవెల్ నుంచి జాయిన్ అవ్వాలి సార్. మేడం కింద లెవెల్ నుంచి జాయిన్ అవ్వాలి సార్ కన్స్ట్రక్షన్స్ లో. కింద లెవెల్ ఇంకా అవుతాం మేడం. అదే, సో మీకు ఏ ప్లేస్ లో కావాలి జాబ్? బెంగళూరులో. ఓకే సరే, మీకు పర్వాలేదా కింద లెవెల్ నుంచి రావాలి? మీకు అట్లాంటి మినిమం జాబ్ అయినా ఫస్ట్ ఇచ్చేస్తాము. ఏదో ఒక కన్స్ట్రక్షన్ మీరు ఒకసారి జాయిన్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత స్లోగా మీకే డెవలప్మెంట్ ఉంటుంది. అవును కదా? సో మీరు ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓ సూపర్ సార్. 10-12 కాదు, మా దగ్గర 15,000 జాబ్ ఉంది ఒకటి. చెప్పండి. బెంగళూరులో బినామీ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో అందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే, 15,000 కాకపోతే మీకు 5 months వరకు శాలరీ రాదండి. ఎందుకంటే మా కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకుంటాం అన్నమాట ఫస్ట్. 5 months? అవును సార్, మేము అకౌంట్ లో వేసుకుంటాము. 1 month 2 months అంటే ఏమంత, 5 months అంటే అంటే 3 months అనిల్ కి ఇవ్వాలండి. ఎందుకంటే మా రెజ్యూమ్ ఎవరైతే మీది ఫార్వర్డ్ చేశారో మధ్యలో ఎవరైతే బ్రిడ్జ్ లాగా బ్యారియర్ లాగా ఉంటారో వాళ్ళకి కూడా పే చేసేది ఉంటుంది. అనిల్ మీ రెజ్యూమ్ మాకు పంపించారు కాబట్టి అనిల్ కి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సెర్చ్ చేశారా మీరు? అవునండి. కాదు, అనిల్ పంపించారని చెప్తున్నారు కదా, మళ్ళీ ఆన్లైన్ అంటారేంటండి? అనిల్ అండి, మీకు అనిల్ ఎవరో తెలుసా? అనిల్ తెలుసు. ఆయన పంపించారు మాకు. ఆయన ఫస్ట్ కొంత అమౌంట్ కట్టారనమాట. ఆయన ఒక అమౌంట్ కట్టారు మీకోసం. సో ఆయనకి ఆ అమౌంట్ తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలి. ఎవరు? మేము అనిల్ కి ఇవ్వాలండి. అనిల్ ఎవరు నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అంతే. అనిల్ ఇప్పుడు చదువుతున్నాడు. అనిల్ మీకోసం చేశారనమాట ఇదంతా. ఎందుకంటే ఇదొక ప్రాంక్ కాల్ కాబట్టి. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హలో హలో, ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీ అనిల్ మీ ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేయమన్నారు మీకు. సరే మేడం చెప్పండి. అదే మంజునాథ్ గారు, అనిల్ మిమ్మల్ని కాసేపు ఆడుకోమన్నారు, ఆట పట్టించమన్నారు. అందుకే మేము కాల్ చేసి సరదాగా ఆట పట్టించామండి. సరే ఓకే సార్. మీరు అనిల్ కి కాల్ చేయట్లేదు అంటే కదా, కొంచెం గుర్తు చేద్దామని చెప్పేసి, అనిల్ గుర్తు పెట్టుకోండి అని చెప్దామని చెప్పేసి కాల్ చేసి ఆట పట్టించామండి. సరే సార్, అట్లా నేను కాల్ చేస్తాను. చేసి మాట్లాడుకోండి. ఓకే, మీకు మంచి జాబ్ రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్ మంజునాథ్ గారు, బాయ్ బాయ్. బాయ్. అంటే జాబ్ కదా కొంచెం పాప ఎక్సైట్ అవుతున్నారు. నాకు 10-12 వస్తే చాలు ఉన్నారు కదా, మరి డీప్ గా వెళ్తే ఇంకా బాగా హర్ట్ అవుతాడని చెప్పేసి అక్కడితో క్లియర్ చేయడం జరిగింది. అనిల్ బాబాయ్, చూస్తాం కదా మీ ఫ్రెండ్ ఎలా ప్రాంక్ చేసినామో. చూస్తాం మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయించాలి, మీరు సరదాగా వాళ్ళు ఆట పట్టించాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ సహా అండ్ వాళ్ళకి గురించి ఏమైనా
2-3 విషయాలు మాకు పంపించారనుకోండి, మాకు ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఆట పట్టిస్తాము. అంతా మేము చూసేసుకుంటాం అన్నమాట, ఒక్క ఆట ఆడేసుకుంటాం.